ఏపీ ఐఎన్పీఆర్ మాజీ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డికి ఏసీబీ నోటీసులు ఇచ్చింది. వచ్చే వారం విచారణకు రావాలంటూ నోటీసులు పంపింది. వైసీపీ హయాంలో సాక్షి, వైసీపీ అనుకూల మీడియాకు ప్రకటనల రూపంలో దోచిపెట్టినట్లు విజయ్ కుమార్ రెడ్డిపై ఆరోపణలున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ జరిపించింది. ఆరోపణలకు ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉండడంతో ఏసీబీ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. విజయ్ కుమార్ రెడ్డి అక్రమంగా ప్రకటనలు పొందిన మరికొందరికి కూడా ఏసీబీ నోటీసులు ఇచ్చింది. ఏపీ ఐఎన్పీఆర్ మాజీ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డికి ఏసీబీ నోటీసులు ఇచ్చింది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సత్య సిద్ధంగా ఉన్నారు. సత్య, విజయ్ కుమార్ రెడ్డితో పాటు మరికొందరికి కూడా ఏసీబీ నోటీసులు ఇచ్చినట్టు సమాచారం అందుతుంది. ఎవరెవరికి నోటీసులు ఇచ్చారు, ఏంటి అప్డేట్స్ దీనికి సంబంధించి? శంకరి, ఐఎన్పీఆర్ మాజీ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డికి ఏసీబీ నోటీసులు ఇచ్చింది. వచ్చే వారం విచారణకు రావాలని కూడా నోటీసుల్లో స్పష్టంగా పేర్కొంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో సాక్షి, అదేవిధంగా వైసీపీ అనుకూల మీడియాకు ప్రకటనల రూపంలో వందల కోట్ల రూపాయలు దోచిపెట్టిన కేసులో దీనికి సంబంధించి ఈ నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ చేపట్టింది. దీనిపైన ఆరోపణలు, ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉండడంతో ఏసీబీ దీనికి సంబంధించి విచారణకు ఆదేశించింది. విజయ్ కుమార్ రెడ్డితో పాటు అక్రమంగా ప్రకటనలు పొందిన మరికొందరు కూడా, అంటే ఆయా సంస్థలకు కూడా నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా నోటీసులు అంటే ప్రకటనలు ఇచ్చేటప్పుడు సర్క్యులేషన్ బేస్ మీద, అంటే ఏబీసీ రిపోర్టు, ఆడిట్ బ్యూరో సర్క్యులేషన్ అని ఉంటుంది కేంద్ర సంస్థ. ఆ సంస్థ సర్క్యులేషన్ నిర్ధారిస్తుంది పేపర్లకు సంబంధించి. దాంట్లో మొదటి ప్రథమ స్థానంలో ఉన్నటువంటి పత్రిక ఖచ్చితంగా అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. మిగతా వాటిల్లో కొంత ఆప్షన్ తీసుకోవచ్చు. అయితే ఆ విధంగా కాకుండా సాక్షి పత్రికకు అత్యధికంగా యాడ్స్ ఇచ్చారు, మిగిలిన పత్రికలను విస్మరించారు. తన సొంత పత్రికకి యాడ్లు ఇచ్చుకుని వందలాది కోట్లు దారాదత్తం చేసే విధంగా అప్పటి ప్రభుత్వం వ్యవహరించింది. దానికి విజయ్ కుమార్ రెడ్డి పూర్తి స్థాయిలో సహకరించారని చెప్పి ఆయనకి నోటీసులు జారీ చేసింది. ఆయన విచారణకు హాజరయ్యి తన వెర్షన్ అయితే వినిపించాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సత్య.